ప్రియమైన బ్రదర్స్, సిస్టర్స్ అందరికీ తెలియజేయని విజ్ఞాపన ఏమనగా, ఈ లోకం శాశ్వతం కాదు. మనకి ఈ లోకంలో కొంతకాలమే మనం బ్రతుకుతాం. ఎందుకంటే ఈ లోకంలో అన్నిటికీ గ్యారెంటీ ఉంది, కానీ మానవ జీవితానికి గ్యారెంటీ లేదు. ఒక గడియారం కొంత దానికి ఒక సంవత్సరం వారంటీ ఉంటుంది, లేకపోతే ఒక లైట్ తీసుకుంటే దానికి ఒక సంవత్సరం వారంటీ ఉంటుంది. కానీ మన జీవితానికి వారంటీ లేదు. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిపోతామో మనకి తెలియదు. నీటి మీద బుడక్కైనా కొంత దూరం వెళ్ళే అవకాశం ఉంది, కానీ మన యొక్క జీవితానికి అంత అవకాశం లేదు. కనుక ఈ లోకంలో ఉంటుండగానే యేసుక్రీస్తు వారిని తెలుసుకోండి. యేసుక్రీస్తు వారు మనుషుల పాపాల కొరకై ఆయనే శరీరధారిగా ఈ లోకానికి దేవుడై వచ్చాడు. కనుక ఎవరైతే ఆయన్ని నమ్ముకుంటారో, విశ్వసిస్తారో, ప్రభువు నా పాపాల కొరకే శిలువ పైన రక్తము కాచి ప్రాణం పెట్టిన ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో, యేసుక్రీస్తు వారి నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడని పాపాలు ఒప్పుకొని ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తారో, వారి జీవితాలు గొప్ప ధన్యకరము. వారు చనిపోతే స్వర్గంలో ఉంటారు, పరలోక రాజ్యంలో ఉంటారు. కనుక నువ్వు నేను కూడా యేసుక్రీస్తు వారిని నమ్ముకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడు. ఆయన ఒక్కడే ఈ లోకానికి దేవుడు, ఎవరు లేరు. అనేక మంది ఉన్నారు దేవుళ్ళ గురించి చెప్పుకునేవారు, కానీ వారందరూ కూడా దేవుళ్ళు కాదు. యేసుక్రీస్తు వారు ఒక్కడే దేవుడు. ఆయన సర్వాధికారి, యుగ యుగంలో ఉన్నవాడు, భూమి పుట్టక మునుపు ఉన్నవాడు, ఆకాశం పుట్టక మునుపు ఉన్నవాడు. కనుక నిన్ను నన్ను కలుగు చేసింది ఆయనే. కనుక ఆ నిజరక్షకుడైన యేసుక్రీస్తు వారిని నమ్ముకొని మనమందరం కూడా ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసులము అవుదాం. దేవుడి మాటలు దీవించుగాక.